హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎవ్రీథింగ్ ఏ టు ఇన్ఫో. మీరందరూ నా వీడియోస్ వాచ్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. అలాగే ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వీడియోస్ నచ్చినట్లయితే అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. సో ఈరోజు వీడియో ఏంటంటే, ఆల్రెడీ మనకి అక్టోబర్ 15th నుంచి షార్ట్స్ 3 minutes రాబోతున్నాయి అని చెప్పేసి నోటిఫికేషన్స్ వచ్చాయి. సో అందరూ 3 minutes వీడియోస్ ఇప్పుడు షార్ట్స్లో 1 minute చెప్పలేంది 3 minutes చెప్పొచ్చు అని చెప్పేసి అందరూ వీడియోస్ చేశారు దాని గురించి. సో అది అప్పుడు అక్టోబర్ 15th నుంచే ఇంప్లిమెంట్ చేస్తారు అని వచ్చింది, కానీ ఆ తర్వాత మనకి షార్ట్స్లో అయితే అది కనిపించలేదు. సో ఇప్పుడు అది వచ్చిందనమాట. చూడండి, నేను స్క్రీన్ రికార్డ్ చేసి చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే నేను యూట్యూబ్ ఓపెన్ చేశాను. కింద ఇక్కడ మన షార్ట్స్ హోమ్ బటన్, నెక్స్ట్ షార్ట్స్, నెక్స్ట్ ప్లస్ బటన్ ఉంది కదండి. సో అక్కడ క్లిక్ చేశాను షార్ట్స్ కోసం నేను క్లిక్ చేయగానే చూడండి ఎలా వచ్చిందో. ఇక్కడ ఫస్ట్ మనకి ఇలానే ఉంటుంది కదా, 15 seconds అని చెప్పేసి 15 seconds, నెక్స్ట్ 3 minutes వెళ్తుంది డైరెక్ట్ మనకి. నెక్స్ట్ ఇంతకు ముందు ఎలా వచ్చేది, 15 seconds తర్వాత 60 seconds వచ్చేది అనమాట, 1 minute. కానీ ఇప్పుడు అది రాలేదు, డైరెక్ట్ 3 minutes వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు నేను మళ్ళీ గ్యాలరీ నుంచి యాడ్ చేస్తాను ఇప్పుడు వీడియోస్ 3 minutesకి. అయితే ఇప్పుడు ఈ వీడియోస్కి వచ్చేసి నేనైతే మన ఫస్ట్ 1 minute 07 seconds ఉంది, మెహందీ డిజైన్ది నేను తీసాను ఒక వీడియోని, యాడ్ చేశాను. డన్. దీనికి సౌండ్ అయితే ఎలాంటిది పెట్టలేదు. బట్ ఇప్పుడు ఏంటంటే 1 minute వరకు మనకి ఉండే వీడియోస్కి మనం సౌండ్స్ ఏది యూజ్ చేసినా మనకి ఇది కాదు కాపీరైట్. ఇప్పుడు ఈ 3 minutes దానికి కూడా అలాగే వస్తుందా రావట్లేదా అనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఇప్పటివరకు నేను సౌండ్ అయితే ఏమీ యాడ్ చేయలేదు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మా పాప గార్డెనింగ్ వీడియో ఒకటి నేను యాడ్ చేస్తున్నాను. సో డైరెక్ట్ యాడ్ చేసేసాను. చూడండి, అంతా చిన్న చిన్నవి వీడియో ప్లే అవుతుంది అని చెప్పి పక్కన పెట్టేస్తే ఇది నేను షార్ట్ కోసం రికార్డ్ చేశాను అన్నమాట. ఇవి ఇలా స్ప్రౌట్స్ వచ్చేసాయి, ఇలా మొలకలు చిన్న చిన్న చెట్లులా వస్తున్నాయి. దీనికి కూడా నేను సౌండ్ యాడ్ చేయలేదు. ఇవ్వండి, సాయిల్ అంతా రెడీ చేసింది మా పాప అయితే పెడతానంటుంది, తనతో పెట్టిస్తాను. ఎందుకంటే దీనికి మళ్ళీ కాపీరైట్ వస్తుందేమో అని చెప్పేసి నేనైతే సౌండ్ అయితే యాడ్ చేయలేదు. ఇప్పటికి 3 minutes అయిపోయింది వీడియో. ఓకే, ఇక్కడికి 3 minutes ఇంకా నేను రికార్డ్ చేస్తుంది అవ్వలేదు. సో నెక్స్ట్ వీడియో 1 minute 15 seconds కూడా యాడ్ చేశాను. చిన్న చిన్న విత్తనాలు చాలా సన్న కంప్లీట్ గా వచ్చిందో రాలేదో, కంప్లీట్ గానే వచ్చింది. యాడ్ చేసేసాను ఇది కూడా. నెక్స్ట్ డన్ కొట్టాను. ఈ 3 videosకి వచ్చేసి నేను ఎక్కడ కూడా మ్యూజిక్ అయితే యాడ్ చేయలేదు ప్రస్తుతానికి. నాకు కూడా తెలియదు ఏంటంటే 3 minutes దానికి కూడా సాంగ్ మ్యూజిక్ పెడితే మళ్ళీ మనకి ఏమన్నా వస్తుందా కాపీరైట్ లేదా అనేది క్లారిటీ లేదు. సో దాని గురించి బట్ నేను ఇక్కడ 3 minutesకి సరిపడా ఉన్న లెంత్ మొత్తం వీడియోస్ పెట్టేశాను అనమాట. షార్ట్స్ కోసం తీసిన వీడియోస్ ఒకదాని తర్వాత ఒకటి అప్లోడ్ చేశాను. ఇక్కడ రైట్ క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత చూడండి వీడియో ప్లే అవుతుంది. ఇక్కడ ఓకే, ఇది ప్రాసెస్ మొత్తం చూడడం ఇప్పుడు లెంతీగా అయిపోతుంది కాబట్టి మన వీడియో నేను నెక్స్ట్ అనేది ప్రెస్ చేసేసాను. నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్యాప్షన్ అడుగుతుంది. అలానే నాకు ఇక్కడ థంబ్నెయిల్ సెట్ చేసుకోవడం కోసం ఏదో ఒకటి ఇమేజ్ని నేను పెట్టేస్తున్నా. ఇట్లా మన వీడియో నుంచే థంబ్నెయిల్ని ఇలా మనం సెట్ చేసేసుకోవచ్చు కాబట్టి ఇది ఒకటి సెట్ చేశాను. ఆర్డర్ది పాప్ అయింది, దీని మీద ఇప్పుడు క్లిక్ చేశాను. ఓకే అయిపోయింది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి క్యాప్షన్ పెడుతున్నాను. ఓన్లీ టెస్టింగ్ కాబట్టి
టెస్టింగ్ ఫర్ 3 minutes షార్ట్స్ అని పెట్టేస్తున్నాను. 3M షార్ట్స్ టెస్టింగ్ ఫర్ 3 minutes షార్ట్స్ అని పెట్టేశాను. హ్యాష్ ట్యాగ్స్ ఏమి ఇవ్వట్లేదు నేను. సో పబ్లిక్లోనే ఉంది. నెక్స్ట్ విజిబిలిటీ వచ్చేసి లొకేషన్, సెలెక్ట్ ఆడియన్స్, నో ఇట్స్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అని సెలెక్ట్ చేసుకున్నాను. రిలేటెడ్ వీడియో ఏదో ఒక షార్ట్ని సెలెక్ట్ చేసుకున్నా. నెక్స్ట్ అప్లోడ్ చేసేస్తున్నాను అనమాట. షార్ట్ని అప్లోడ్ అవుతుంది. చూడండి ఇక్కడ సి వీడియో కొట్టేస్తే అప్లోడ్ అవుతుంది. ఇక్కడ టెస్టింగ్ ఫర్ 3 minutes షార్ట్స్ అని చెప్పేసి కంప్లీట్గా అప్లోడ్ అయిన తర్వాత చూపిస్తాను. సో చూడండి 98% అయిపోతుంది. ప్రాసెస్ అవుతుందన్నమాట. అప్లోడ్ అవ్వడం అయిపోయింది. ఇప్పుడు ప్రాసెస్లో ఉంది 0% అని చెప్పేసి. ఈ ప్రాసెస్ కూడా అయిపోతే అప్లోడ్ అయిపోయినట్టే. 3 minutes ప్లే అవుతుంది అనమాట ఇప్పటి నుంచి షార్ట్స్. ఇది యాక్చువల్గా October 15th నుంచే మనకి ఇంప్లిమెంట్ చేస్తామన్నారు. అలాగే వర్టికల్ వీడియోస్ ఏవైతే ఉంటాయో 3 minutes లోపు ఆ వీడియోస్ అన్నిటినీ కూడా షార్ట్స్ ఫీడ్ కిందనే కన్సిడర్ చేస్తారు అని అనుకున్నారు. సో ఇప్పుడు వీడియో అయితే అయిపోయింది. అయితే కానీ అప్పుడు మనకి షార్ట్స్లో రాలేదన్నమాట. 15 seconds తర్వాత 16 seconds వచ్చేది, 3 minutes రాలేదు. కానీ ఇప్పుడు అది వచ్చింది. నేను ఈరోజే చూశాను. ఈరోజు నేను ఏ షార్ట్స్ అంతగా అప్లోడ్ చేయలేదు. మార్నింగ్ ఒకటి అప్లోడ్ చేశాను కానీ అప్పుడు కూడా రాలేదు. చూడండి ఇప్పుడు ఇది వీడియో అయితే ప్లే అయిపోతుంది. సో నేను ఫస్ట్ దానికైతే ఎలాంటి ఇది పెట్టలేదు, మ్యూజిక్ యాడ్ చేయలేదు. సెకండ్ దానికైతే ఒక సౌండ్ ఉంది. ఆల్రెడీ నేను రికార్డ్ చేసేటప్పుడే సౌండ్ వచ్చింది. చిన్న చిన్న చెట్లు వస్తున్నాయి. చూడండి పైన గార్డెనింగ్ వీడియో అన్నమాట ఇది. సాయిల్ అంతా రెడీ చేసింది. దీనికి సౌండ్ ఉంది. నెక్స్ట్ మళ్ళీ ఫార్వర్డ్ చేసుకొని తీసుకొచ్చా అన్నమాట. దీనికి కూడా అంతే. అయితే మీకు ఇక్కడ లెంత్ దగ్గర చూడండి, వీడియో లెంత్ మీకు కనిపిస్తుంది. ఇదిగోండి చూడండి 3 minutes వీడియో కనిపిస్తుందా. ఇక్కడ నేను క్లిక్ చేసినప్పుడు మీకు ఇక్కడ లెఫ్ట్ కార్నర్ లో చూడండి వీడియో కనిపిస్తుంది కదా, అలా వస్తుంది అనమాట. ఇప్పుడైతే ఇలా ఉంది. ఇప్పటికి రెడీ అయిపోయింది అనమాట షార్ట్స్ది. సో ఇప్పటి నుంచి కన్ఫామ్గా షార్ట్స్లో వస్తుంది. నెక్స్ట్ వీడియో మనకి షార్ట్స్లో 3 minutes పెట్టినప్పుడు 3 minutes మ్యూజిక్ పెడితే కాపీరైట్ వస్తుందా రాదా అన్న దాని గురించి వీడియో చేద్దాము. దాని గురించి ఒకసారి టెస్ట్ చేసి సో నేను మీకు ఇప్పుడు చూపిస్తానన్నమాట. అప్లోడ్ చేసి ఎలాగా అంటే సాంగ్ పెడితే కాపీరైట్ వస్తుందా, పెట్టడానికి వీలవుతుందా లేదా, 3 minutes షార్ట్ వీడియోకి కూడా కాపీరైట్ వస్తుందా, సాంగ్స్ యాడ్ చేయొచ్చా లేదా అనేది ఇప్పుడు మీకు లైవ్లో చేసి చూపిస్తాను. చూడండి, ఒక్క నిమిషం ఉండండి. అది కూడా లైవ్లో నేను ఇక్కడ యూట్యూబ్ ఉంది కదా, యూట్యూబ్ ఓపెన్ చేసేస్తాను. వెంటనే ఓపెన్ చేయగానే ఇట్లా షార్ట్స్ ఫీడ్ చూడండి. నేను ఆల్రెడీ షార్ట్స్ ఓపెన్ చేసే అది క్లోజ్ చేశాను అనమాట, అందుకని షార్ట్సే డైరెక్ట్ ఓపెన్ అయింది. సో ఇక్కడ టాప్ కార్నర్లో రైట్ సైడ్ టాప్ కార్నర్లో చూడండి 15 seconds అని ఉంది కదా. ఈ 15 seconds దగ్గర క్లిక్ చేస్తే 3 minutes అని వస్తుంది. సో నేను ఫస్ట్ 15 secondsతో స్టార్ట్ చేస్తున్నాను. 15 secondsతో తీసుకున్నప్పుడు ఇక్కడ ఫస్ట్ సాంగ్ యాడ్ చేయడానికి ట్రై చేద్దాం. యాడ్ సౌండ్ క్లిక్ చేశాను. ఇక్కడ సాంగ్స్ ఉన్నాయి, డిఫరెంట్ సాంగ్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. చూడండి ఒక ట్రెండింగ్ సాంగ్ నేను ఇలా సెలెక్ట్ చేసేసాను. సెలెక్ట్ చేస్తే సాంగ్ యాడ్ అయిపోయింది. ఇది వీడియో ప్లే అవుతుంది. ఇప్పుడు వీడియో యాడ్ చేసినా కూడా వీడియో ప్లే అవుతుంది అన్నమాట. నేను ఈ మెహందీ డిజైన్ది ఉంది, దీనికి పెడుతున్నా. అయితే ఇప్పుడు మనకి సాంగ్ యాడ్ అయినప్పుడు మాత్రం 60 seconds తీసుకుంది. నెక్స్ట్ ఇప్పుడు 60 seconds వచ్చింది. ఇప్పుడు మనం ఇక్కడ సాంగ్ తీసేసామనుకోండి, సాంగ్ తీసేయాలంటే నేను ఇక్కడ క్రాస్ బటన్ ప్రెస్ చేశాను. మళ్ళీ ఫ్రెష్గా
షార్ట్స్లోకి వస్తున్నాను మళ్ళీ. ఇప్పుడు సౌండ్ యాడ్ చేయలేదు. ఇక్కడ చూడండి టాప్ రైట్ కార్నర్లో 15 సెకండ్స్ నుంచి డైరెక్ట్ 3 మినిట్స్కి వెళ్తుంది. ఈ 3 మినిట్స్ లెంత్నే ఉంచి మళ్ళీ ఇక్కడ నేను కింద లెఫ్ట్ సైడ్లో యాడ్ క్లిక్ చేశాను. యాడ్ క్లిక్ చేసి ఇక్కడ మళ్ళీ వీడియోని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సేమ్ 1 minute 07 seconds ఉన్న వీడియోని క్లిక్ చేసి నెక్స్ట్ క్లిక్ చేశాను. క్లిక్ చేసినప్పుడు ఇక్కడ 3 minutes వచ్చింది. 3 minutes వచ్చింది కదా. ఇక్కడ ఈ 3 minutes లెంత్లో పైన 1 minute 0 seconds తీసుకుంది, కంప్లీట్ వీడియోని తీసుకుంది. అయితే కింద డన్ క్లిక్ చేశాను. డన్ క్లిక్ చేసిన తర్వాత ప్రాసెస్ అవుతుంది చూడండి, వీడియో అప్లోడింగ్ అవుతుంది. ఈ ప్రాసెస్ అయిన తర్వాత మనము యాడ్ చేయొచ్చా, సాంగ్ యాడ్ చేయడానికి వస్తుందా రాదా అనేది కూడా నేను చూపిస్తాను చూడండి. ఇక్కడ యాక్చువల్గా యాడ్ సౌండ్ అనే దగ్గర నేను క్లిక్ చేయడానికి ట్రై చేస్తున్నాను. అయితే ఇట్లా ఒకటి పాపప్ అవుతుంది చూడండి, సౌండ్స్ కెన్ ఓన్లీ బీ యాడెడ్ టు వీడియోస్ దట్ ఆర్ 60 seconds ఫర్ షార్టర్. చూడండి 60 seconds అంతకన్నా తక్కువ ఉన్న వీడియోస్లో మాత్రమే మీరు సౌండ్స్ యాడ్ చేసుకోగలరు అని ఇక్కడ క్లియర్గా కింద మనకి ఒక నోటిఫికేషన్ పాప్ అవుతుంది చూడండి. నేను ఇక్కడ యాడ్ సౌండ్ క్లిక్ చేసిన ప్రతిసారి అది అట్లా పాప్ అవుతుంది. ఇక్కడ 3 minutes వీడియో ఉన్నప్పుడు మనం 60 seconds కంటే ఎక్కువ లెంత్ వీడియో ఏది పెట్టినా సరే అక్కడ సాంగ్ అనేది తీసుకోవట్లేదు. సో కాపీరైట్ ఇష్యూ అనేది రాదు. మనకు 60 seconds ఉన్నప్పుడు, అంతకన్నా తక్కువ ఉన్నప్పుడు మాత్రమే మ్యూజిక్ యాడ్ అవుతుంది. అది కూడా ఇక్కడ యాడ్ సౌండ్లోకి వెళ్ళి దానిలోంచి మనం ఆల్రెడీ యూట్యూబ్లో ఉన్న సాంగ్స్ని మనం సెలెక్ట్ చేసుకొని పెడితే మాత్రమే అది ప్లే అవుతుంది. 3 minutes లెంత్ ఉన్నప్పుడు 60 seconds కంటే ఎక్కువ వీడియో పెట్టిన దానికి అసలు మ్యూజికే యాడ్ అవ్వదు. మ్యూజికే యాడ్ అవ్వనప్పుడు ఇంకా మనకి కాపీరైట్ అనేది రాదు. మనం డైరెక్ట్ వీడియోకి ఆల్రెడీ ఎడిటింగ్ అప్పుడే మనము మ్యూజిక్ని యాడ్ చేసి మనం తీసుకుంటున్నాము, వీడియోని అప్లోడ్ చేస్తున్నాము అంటే అది యాక్చువల్గా వేరే పెద్ద వీడియోస్కి ఎలా అయితే కాపీరైట్ ప్రాబ్లం ఉంటుందో మ్యూజిక్ పెట్టినప్పుడు అలాంటి ప్రాబ్లమే వస్తుంది దీనికి కూడా. 3 minutes అప్పుడు కూడా మనం డైరెక్ట్ ఎడిట్ చేసిన వీడియోకి ఆల్రెడీ సాంగ్స్ ఉన్న వీడియోని అప్లోడ్ చేస్తే దానికి కంపల్సరీ కాపీరైట్ వస్తుంది. సో ఈ 3 minutes షార్ట్స్ ఇచ్చినా కూడా దీనిలో 60 seconds కంటే తక్కువ లెంత్ ఉన్న దానికి మాత్రమే మ్యూజిక్ యాడ్ అవుతుంది. అప్పుడు కాపీరైట్ ఇష్యూ రాదు. అంతవరకు అయితే మాత్రమే. 1 minute కంటే ఎక్కువ ఉన్న దాంట్లో మీరు డైరెక్ట్గా యూట్యూబ్లోంచి అయితే మ్యూజిక్ యాడ్ చేయడం అనేది కుదరదు. కానీ డైరెక్ట్గా మనం చేయడానికి ట్రై చేస్తే, డైరెక్ట్గా ఎడిట్ చేసినప్పుడే మనం మ్యూజిక్స్ యాడ్ చేసి పెడితే లాంగ్ వీడియోస్కి ఎలా అయితే కాపీరైట్ ఇష్యూ వస్తుందో అలాంటి ఇష్యూనే వస్తుంది. సో నేను అది మీకు ఇక్కడ చూపించేశాను అనమాట క్లారిటీగా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు నా వీడియోని పూర్తిగా వాచ్ చేసే ఉంటారు, ఇప్పుడు దాకా వచ్చారు. షార్ట్స్లో మీకు కాపీరైట్ వస్తుందా లేదా అనేది ఒక క్లారిటీ వచ్చే ఉండొచ్చు. ఇంకేదైనా ఉంటే నా వీడియోలో ఇంకేమన్నా చేంజెస్ చేసుకోవాలి అంటే ప్లీజ్ కామెంట్స్లో చెప్పండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నా ఛానల్ని విజిట్ చేయండి, వేరే వీడియోస్ కూడా చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.